ఈరోజు స్పెషల్గా కోడిగుడ్డు ఆమ్లెట్ వేస్తున్నాను. స్పెషల్గా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ఇవన్నీ కలిపేసి సన్న కట్ చేసి ఆమ్లెట్ వేస్తాండి. ఇందులో జస్ట్ కొంచెం పసుపు, కొంచెం కారం వేసి చేస్తున్నాం. చూడండి, కొద్దిగా మసాలా కూడా వేస్తాం. లైక్ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, అంతా సన్న కట్ చేసి పెట్టారు. ఇప్పుడు ఆమ్లెట్ వేస్తారు. చూడండి, ముందు మిర్చి వేస్తున్నాం అండి, కరివేపాకు వేస్తున్నాండి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా కొంచెం వేస్తున్నాండి. ఇవన్నీ వేసి చూడండి, మంచి టేస్ట్గా వస్తుంది. కొంచెం కారం, కొంచెం పసుపు అండి, కొంచెం మసాలా వేసారు. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని అప్పుడు ఎగ్స్ కొడితే చాలా టేస్టీగా చాలా మంచిదండి. మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ సరిపడంత ముందు బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని అందులో ఎగ్స్ కొట్టేసేయాలి. ఎగ్స్ కొట్టేస్తే చాలా ఉంటుంది. మళ్ళీ ముందు ఎగ్స్ కొడితే అయినా అంటుకోండి. ఎగ్స్ కూడా ఎగ్స్ వేసేస్తారు. ఓన్లీ 2 minutesలో అయిపోతుందండి. 2 minutesలో రెడీ చేస్తే ఆమ్లెట్ నాకు అది వేసుకొని మంచి టేస్టీగా చాలా బాగా వస్తుంది. స్టవ్ వెలిగించుకున్నారండి, పెనం పెట్టేస్తారు. పెనం కొంచెం వీట్ ఎక్కాక కొంచెం ఆయిల్ వేస్తారు. ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ వేసుకుంటారు. కొంచెం ఆయిల్ ఎక్కువ ఆయిల్ వేసుకుంటారు, కొంచెం వేస్తే సరిపోతుంది. చూడండి, పెండి వేడికింది. ఇప్పుడు ఆమ్లెట్ పోసేస్తారు. హెల్త్ కూడా చాలా మంచిదండి. సన్న మంట మీదనే ఆమ్లెట్ వేయాలండి. ఎక్కువ మంట పెడితే అడుగున మాడిపోద్ది. కానీ ప్రతి వాళ్ళకి, పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎనీ టైం ఆమ్లెట్ 2 minutesలో చేసుకోవడానికి, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడండి, ఇవన్నీ కూడా హెల్త్కి మంచిది. అందుకే అన్నీ వేసి చేస్తున్నాం. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా టేస్ట్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, 2 minutesలో ఎంత టేస్టీగా అంత రెడీ అయిపోయిందో. ఆమ్లెట్ ఎంత బాగా అంత రుచిగా వచ్చిందో, చాలా టేస్టీగా సూపర్గా వస్తుంది. మీరు కూడా లైక్ చేయండి, ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. హెల్త్కి మంచిది. ఇవన్నీ ఐటమ్స్ హెల్త్కి మంచిది. ఎంత చాలా సూపర్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. మీరు జస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.